ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు అంటే ఎవరు? శివో మహేశ్వరః శంభుః శ్రీకంఠోభవ ఈశ్వరః మహాదేవః పశుపతిః నీలకంఠో వృషధ్వజః పరమేశ ఇమే రుద్ర ఏకాదశ సమీరతః అని శివతత్వ రత్నాకరం. దీనిని బట్టి శివుడు మహేశ్వరుడు, శంభుడు శ్రీకంఠుడు, భవుడు ఈశ్వరుడు, మహాదేవుడు పశుపతి, నీలకంఠుడు వృషధ్వజుడు పరమేశుడు అనువారు ఏకాదశ రుద్రులు. మరో పక్షాన్ని అనుసరించి అజుడు, ఏకాపాదుడు, అహిర్బధ్నుడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, శంభుడు, త్రయంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు ఏకాదశ రుద్రులుగా పేర్కొనబడ్డారు. ఇంకా కొన్ని మతభేదాలు ఉన్నాయి. వాటి ప్రకారం పైపేర్లలో కొన్నిటికి బదులు వృషాకపి, కపర్ది, శర్వుడు మొదలైన పేర్లు వినబడుతున్నాయి. ఇలాగే ద్వాదశాదిత్యులు అన్న విషయంలో కూడా భేదాలు కనబడుతున్నాయి. ఒక మతాన్ని అనుసరించి ఈ కింది వారు ద్వాదశాదిత్యులు అవుతున్నారు: ధాత, మిత్రుడు, అర్యముడు, శుక్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, వివస్వంతుడు, పుంషుడు, సవిత, త్వష్ట, విష్ణువు. మరొక పక్షంలో వీటిలో కొన్ని పేర్లకు బదులు జయంతుడు, భాస్కరుడు, భానుడు, హిరణ్యగర్భుడు, ఆదిత్యుడు ఇత్యాదిగా గల నామాలు పేర్కొనబడి ఉన్నాయి. వీరే ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.